ఈరోజు వాక్యము ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదే, వాడిగల రెండంచుల ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవము గలది, బలము గలది. అలాగే వాడిగల రెండంచుల ఖడ్గము కంటెను బలము గలదని, మరి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు ఆ వాక్యము మనలో పనిచేయుచు మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను సరిచేస్తూ మనల్ని ముందుకి నడిపిస్తుంది. అందుకనే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చెనని మరి లేఖనాలు మనకి సెలవిచ్చుచున్నవి. ఆమేన్.